మీ క్లౌడ్ కిచెన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంటే అసలు ఏ ఐటమ్స్ పెట్టుకుంటే మీకు లాభం వస్తుంది, ఏ ఐటమ్ పెట్టుకుంటే నష్టం వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినా కూడా స్విగ్గీ అండ్ జొమాటోలో ఆర్డర్స్ రావట్లేదు. అసలు ఏం చేస్తే ఆర్డర్స్ వస్తాయి, ఏం చేయకపోతే ఆర్డర్స్ రావు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు రా మెటీరియల్ ఎప్పుడు కొనాలి, ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కడ కొనాలి, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, దానికంటే ముందు నేను ఇంట్రో ఇవ్వకూడదు, ఒకసారి చూడండి. ఆర్డర్స్ ఈరోజు నాన్ స్టాప్ వచ్చినాయి. అసలు చెప్తున్నాను కదా, 2 hours అక్కడ నించున్నాము, అసలు కట్టు కదలడానికి లేదు, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇప్పుడు ఫ్రీ దొరికింది. అండ్ అలాగే కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఏంటంటే ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ గురించి వాళ్ళకి కొంచెం తెలుసు అంట. కాకపోతే ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే ఈ క్లౌడ్ కిచెన్ రన్ చేయడానికి మాకు ఏ మెనూ పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది బిర్యానీ అంటున్నారు, ఇంకొంతమంది జ్యూస్ అంటున్నారు, ఇంకా కొంతమంది లైక్ ఇవేంటారు ఫ్రూట్ బౌల్స్, లేదంటే స్నాక్స్ టైప్ పిజ్జాస్, బర్గర్లు ఇవంటున్నారు అనమాట. కాకపోతే నాకు తెలిసింది ఏదైతే ఉందో అది చెప్తాను. క్లౌడ్ కిచెన్ పెట్టుకోవాలంటే మీకు ఏ ఐటమ్ పెట్టుకుంటే, ఏ మెనూ పెట్టుకుంటే మీరు స్టార్ట్ చేయగలరు అనే దానికోసం చెప్తాను అనమాట. దానికంటే ముందు ర్యాండమ్గా ఇప్పటి నుంచి మనకు క్లౌడ్ కిచెన్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనము చెప్తున్నామో అన్నీ వచ్చేసి సిద్ధు రాయల్ 3 యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అలాగే మనకు ఇన్స్టా కూడా ఉంటుంది అనమాట. సో అందులో చూడండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది అనమాట. సో ఇక వీడియోలోకి పోయేసరికి మనము క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి ప్రీవియస్గా నేను చెప్పాను కదా, వుడ్ లైసెన్స్ ఇవి కంపల్సరీ ఉండాలి కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేసి మెనూ, సింగిల్ మెనూ. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను, గ్లాస్ పట్టుకొని ఒక సింగిల్ మెనూతో మనము ఎన్ని వెరైటీస్ చేయొచ్చు, ఎన్ని ఐటమ్స్ క్రియేట్ చేయొచ్చు అనేది చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి బిర్యానీస్, బగారా రైస్, చికెన్ కర్రీ, గోంగూర కర్రీ, మటన్ కర్రీ ఇవి పెట్టుకున్నా కూడా మేము క్లౌడ్ కిచెన్ రన్ చేయొచ్చా? అది చేయలేమండి. బేసిక్గా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే ఫర్ సపోజ్ టిఫిన్ సెక్షన్ అది ఉందనుకోండి, అది మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇంట్లో మీరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, హడావిడిగా వాళ్ళకి క్యారీ కట్టాలి, ఏం చేస్తారు? అప్పుడు ఇన్స్టెంట్ దోశ చేస్తారు, లేదంటే ఉప్మా చేస్తారు, పోహ చేస్తారు, లేదంటే ఉగ్గాని అంటే మీకు తెలియదు, ఒకవేళ రాయలసీమలకి అయితే ఉగ్గాని తెలుసు కాబట్టి సో అది చేసిస్తారు. అండ్ మ్యాగీ చేసిస్తారు. ఇన్స్టెంట్ ఫుడ్ మీరు ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెడుతున్నారో అదే ఫుడ్ మీరు ఆన్లైన్లో అమ్ముతారు. అంటే మీరు చేసిన ఫుడ్ కస్టమర్కి అమ్మేటప్పుడు అదే కస్టమరు తిన్న తర్వాత ఆయన ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ హైదరాబాద్లో ఫర్ సపోజ్ ఎక్కడైనా వచ్చింటాడు కాబట్టి ఆ తిన్న కస్టమర్కి ఏమనిపించాలంటే వాళ్ళ ఇంట్లో అమ్మ చేతి వంటని మిస్ అయినప్పుడు మీరు చేసిన ఫుడ్ కూడా ఆయనకి అలా అనిపిస్తేనే మీరు సక్సెస్ అయినట్ల. సో ఇది క్లౌడ్ కిచెన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ ఏంటంటే మీరు క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ ఇవ్వాలి. 10 రూపాయలు తక్కువ తీసుకోండి, పర్లేదు. 10 రూపాయలు తక్కువ తీసుకొని కూడా మీరు ఇవ్వండి. ఈరోజు 10 రూపాయలు తక్కువ తీసుకున్నారు, రేపు అదే కస్టమర్ మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ పెడతారు కదా. అంటే ఇక్కడ తక్కువ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మీ కిచెన్ బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే యాడ్స్ ఉంటాయో అవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. అందుకే నేను చెప్పేది ఏం చెప్తున్నా అంటే ఈ క్లౌడ్ కిచెన్ బిజినెస్ గురించి చాలా మందికి అవగాహన లేదు కాబట్టి అందుకే మేము చెప్పేది స్టార్ట్ యువర్ క్లౌడ్ కిచెన్ విత్ మై కోర్స్. అంటే ఇక్కడ మేము ఒక కోర్స్ చెప్తామండి. ఈ బిజినెస్ ఏదైతే మీరు ఎస్టాబ్లిష్ చేయాలో, లేదంటే ఈ మీరు ఎప్పుడు ప్రోమో కోడ్ వేయాలి, ఎప్పుడు డిస్కౌంట్లు వేయాలి, వీటి గురించి మేము చెప్తాం, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాం. కాబట్టే నేను అనేది మా కోర్సులో జాయిన్ అవ్వండి, తక్కువ ప్యాకేజ్లో చేస్తామనేసి నేను ప్రీవియస్గా చెప్పుకుంటూ వస్తున్నాము. అలాగే శ్రీనివాస్ అన్న కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటారు. మాకు ఎవ్రీ పర్సన్కి మేము 10 minutes టైం ఇస్తామండి. ఆ 10 minutesలో మేము చెప్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీది చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా దగ్గర సమాచారం తీసుకుంటారు, ఒకటికి కాదు 4 సార్లు ఫోన్ చేస్తారు. విన్నారు కదా, వినిన తర్వాత ఓకే వాళ్ళకి అర్థమైంటుంది. కాకపోతే ఏం చేస్తున్నారు తెలుసా మిస్టేక్, మళ్ళీ తెలియనోడు ఏదో 2 మాటలు చెప్పేసి మీరు పెట్టేసేయండి, మీరు అక్కడికి వెళ్ళిపోతారు, మీరు హెలికాప్టర్లు కొంటారు, మీరు కార్లు కొంటారు, బుల్లెట్లు కొంటారు అనేసి మాయ మాటలు చెప్తారే, వాళ్ళ మాటలు నమ్మేసి ఏదో హడావుడికి చేసేసుకుంటారు. కానీ జస్ట్ ఇగో ఇట్లా ఆన్ చేసుకుంటారు అనమాట. ఆన్ చేసుకొని ఇగో ఇట్లా పెట్టుకుంటారు మొబైల్. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్డర్స్ పడవు. ఎందుకు పడవు? ప్రాపర్గా అకౌంట్ చేస్తేనే ఆర్డర్స్ పడడానికి అవకాశం ఉంటుంది. నేను 100% పడతాయి, మా దగ్గర చేపించుకుంటే మీకు 100% మేము గ్యారెంటీ ఇస్తామనేసి చెప్పట్లేదు. కానీ క్లౌడ్ కిచెన్ రంగంలో మేము ఉన్నాం కాబట్టి, మాకు అనుభవం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. అంతే తప్పనిచ్చి ఏదో ఇక మేము చేతబడి చేసేసి ఇక
మీకు ఆర్డర్లు వచ్చేసినాయి, ఇంకా పోండి కూర్చొని మీరు ఊరిని కళ్ళు మూసుకోండి, ఆర్డర్లు వస్తూనే ఉంటాయి ధనాధనం అనేసి చెప్పలేదు. ఇవాళ సండే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మా కిచెన్లో నిజం చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది. స్టిల్ ఇప్పటికీ టైము ఒకసారి చూడండి 1:33, స్టిల్ ఇప్పటికీ నాన్ స్టాప్ టిఫిన్ ఐటమ్స్ అసలు జీరో, బోగాను చేసినట్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రైస్ ఐటమ్, ఇది పీక్ అవర్స్ కాబట్టి ఇప్పుడు రైస్ ఐటమ్ ఎన్ని వస్తాయి ఏంటనేసి కావాలంటే మీరు చూడండి, లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే క్లౌడ్ కిచెన్ అనేది చాలా మంచి బిజినెస్ అండి. అసలు చెప్తున్నాను కదా, ఈ బయట 10,000 12,000కి జాబ్ చేసే బదులు ఈ క్లౌడ్ కిచెన్ అనేది మీకు మీరే బాసు, మీకు మీరే ఓనరు. ఎవరి దగ్గర నువ్వు తల వంచాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి లొంగాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మేనేజర్ లెవెల్లో ఉంటారు కదా, నిన్ను చులకనగా చూస్తారు, చీప్గా చూస్తారు, వాళ్ళ కింద నువ్వు ఒక బానిసలా బ్రతకడం కంటే క్లౌడ్ కిచెన్ బెస్ట్ అండి. సింపుల్గా మీరు కొంతమంది ఏమడిగారంటే నన్ను తక్కువ బడ్జెట్ అంటే ఎంత అవుతుందన్న అనేసి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12,000, 12,000లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీది అయిపోతాయి. ఇక్కడ ఏమేమి వస్తుంది, మీకు ఫుడ్ లైసెన్స్ వస్తుంది, స్విగ్గీ అకౌంట్, జొమాటో అకౌంట్, రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్ అన్నీ వస్తాయి. మీకు 12,000లో మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు. అన్న కూడా ఇదే చెప్పింటాడు. సో అన్న శిష్యుడు నేను కాబట్టి నేను కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది కదా, చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇది ఇంట్లో ఉండేవాళ్ళు మీకు ప్రీవియస్గా నేను చెప్పుకుంటూ వస్తున్నాను, మోస్ట్లీ ఇది లేడీస్కి అనమాట, మంచిగా ఉంటుంది. కొంతమంది లైక్ ఏదన్నా ఇబ్బందులు పడి ఎక్కడ జాబులు దొరకకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక విషయానికి వచ్చేస్తే మెనూ అడిగారనమాట. మెనూ ఏంటంటే ఈ గోంగూర చికెన్లు, బగారా రైస్ ఇవన్నీ మనకు వర్కౌట్ కావడండి, స్టార్టింగ్లో వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకు ఒక జొమాటో, స్విగ్గీ వాడు మనకు 10 to 15 minutes లేదంటే 20 minutes మ్యాక్స్ ఏది మనం ఆర్డర్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫాస్ట్గా మీరు ఏదైతే చేస్తారో ఫస్ట్ టిఫిన్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీ కిచెన్ బిల్డ్ అయ్యే కొద్దీ మీరు ఏం చేస్తారు, అప్పుడు ఈ ఐటమ్స్ యాడ్ చేయండి. యాడ్ చేసేసరికి మీకు ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ టిఫిన్ వచ్చేసింది, టిఫిన్ తర్వాత మీకు ఏదైనా బగారా రైస్ వచ్చేసింది అనుకో, టిఫిన్ పంపించేటప్పటికి ఇవి పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది కదా మీకు. సో అది ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కర్రీస్ పెట్టుకోవచ్చా, జ్యూసులు పెట్టుకోవచ్చా అనేసి అంటున్నారు. ఇవన్నీ ఫెయిల్యూర్ బిజినెస్ అండి. నిజం చెప్పాలంటే ఈ కర్రీస్ పాయింట్ ఆఫ్లైన్లో నడుస్తుంది కానీ ఆన్లైన్ అస్సలు నడువు. ఇంకా జ్యూస్లు అంటావా, జ్యూస్లు ఎట్లుంటాయంటే ఆ జ్యూస్లకి పెద్ద సెటప్పే కావాలి. ఈ మిల్క్ షేక్లు, థిక్ షేక్లు అంటే ఉంటాయి కదా, వాటికైతే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్లు పెద్ద ఉంటాయి. అందుకే వాళ్ళు దాంట్లో పెడితే స్టోరేజ్, ఇప్పుడు నార్మల్గా ఈ ఫ్రిడ్జ్కి నార్మల్గా ఏమంటారు కదా దాన్ని, మిల్క్ షేక్లు ఇట్లా కింద ఉంటుంది. సో ఆ ఫ్రిడ్జ్లకి అయితే ఏమవుతాయంటే రిఫ్రిజిరేటర్, అవి మనకి ఎక్కువ కెపబిలిటీ ఉంటాయన్నమాట. దీనికి అంత ఉండవు. అప్పుడు ఏం చేస్తారు, దీంట్లో ఐస్ క్రీమ్ పెడితే కరిగిపోతుంది. అందుకోసం అవైతే నిల్వ ఉంటాయి అనమాట, వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం వాటికైతే అది సెట్ అవుతుంది. కొంతమంది అదే అనుకుంటున్నారు, నేను ఫ్రూట్స్ బాగా కట్ చేస్తాను, డిజైన్గా కట్ చేస్తాను, నేను గులాబీ షేప్లో కట్ చేస్తాను అనేసి దాని మీద కూడా ఉంటుంది. సరే అది పెట్టుకోండి. అది కూడా ఎక్కడంటే మీకు గ్రౌండ్, ఈ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేసి గ్రౌండ్ దగ్గర అవి సెట్ అవుతాయి. ఎందుకంటే ఫ్రూట్ బాల్ అక్కడ తింటారు కాబట్టి. కానీ మీరు ఇక్కడ ఫ్రిడ్జ్లో నిలబెట్టుకున్నారంటే ఒక ఫ్రూట్ కోయంగానే అది మహా అంటే ఒక 4 hours లేదా ఒక 6 hours ఉంటుంది. దాని తర్వాత అది పాడైపోతుంది. మీకు పైన అది మెరిసేలాగా ఉంటుంది, కానీ లోపల ఏమవుతుంది తెలుసా, ఈ బయట వేడికి లోపల కూలికి లోపల ఏమైపోతుందంటే ఇది మిల్ట్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. అదే మీరు కట్ చేసేసి మళ్ళీ కస్టమర్కి పంపించేసరికి ఏమవుతుంది, ట్రావెల్లో మొత్తం అంతా ఇదైపోతుంది, బాగుండదు. కానీ ఇక్కడ కస్టమర్ దగ్గర బ్యాడ్ రేటింగ్, మళ్ళీ మీరు తెచ్చినందుకు డబ్బులు అంత పాయి కదా. ఫ్రూట్స్ మీకు ఏమన్నా 10 రూపాయలు కేజీ, 20 రూపాయలు కేజీ ఇస్తున్నారా? లేదు కదా, చాలా కాస్ట్ ఉంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి సలహా ఏంటంటే కొన్ని ఐటమ్స్ మీరు సక్సెస్ అవ్వాలంటే మెనూ అనేది మనము ప్రాపర్గా చెప్తామండి. సో మీరు కావాలంటే స్టార్ట్ యువర్ క్లౌడ్ కిచెన్ విత్ మై కోర్స్ అనమాట. జెన్యున్గా ఉంటుంది. మనం 100% ప్రాపర్గా మనము ప్రతి ఒక్క అకౌంట్ ఇచ్చి మనము కస్టమర్కి చెప్తాం, గైడెన్స్ ఇస్తాం. ఇప్పటికి మీరు చూసింటారు షార్ట్ వీడియోస్లో ఎన్ని కిచెన్లు మనం మోర్ దెన్ 600+ క్లౌడ్ కిచెన్స్ మనం ఓపెన్ చేయించాం. అందులో చాలామంది సక్సెస్లో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి గురించి మనం చెప్పుకుంటూ పోలేం కాబట్టి, సో ఇప్పటికైనా ఎవరైనా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ యువర్ క్లౌడ్ కిచెన్ విత్ మై కోర్స్ అనమాట. సో ఇంకా మీకు నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ ఎప్పుడు వేసుకోవాలి, డిస్కౌంట్లు ఎప్పుడు వేసుకోవాలి, అలాగే ప్యాకింగ్ మెటీరియల్ ఏం వాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వస్తుంది కాబట్టి, సో వీడియో అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని వస్తూ మళ్ళీ కలుద్దాం. బాయ్.